హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్సి వరల్డ్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర రెడీ చేసుకుందామండి. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న తలకాయ కూర, ఆనియన్స్ కట్ చేసినవి, పచ్చిమిర్చి, టమాటా అండ్ కొంచెం కొత్తిమీర. దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 2 లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం, బెల్లం లాస్ట్లో వేయాలండి. కొద్దిగా గసగసాలు. బెల్లాన్ని స్కిప్ చేసి మిగతావన్నీ మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు కారము, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు. ఇవేనండి ఈ కూరకు కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక ప్యాన్లో కుక్కర్ పెట్టుకొని స్టవ్ పై కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేయాలండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మళ్ళా ఫ్రై చేసుకుందామండి. ఈ ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుందండి. ఈ మేక తలకాయ కూర గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారండి. దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి శరీరానికి బలం, కండరాలకి పెరుగుదలకు ఉపయోగపడుతుందండి. ఇది చిన్నపిల్లలకి, బోన్స్ అది విరిగిపోయిన వాళ్ళకి ఎక్కువగా ఇస్తారండి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాం. తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు కొద్దిగా అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది బాగా కష్టపడి పొలం పనులు అవి చేస్తారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు టమాటాలని వేసుకుందాం. ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కూరని దానిలోనికి యాడ్ చేసుకుందామండి. ఇది మన మెదడు పనితీరుకి కూడా మేలు చేస్తుందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరలా ఒక 2 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఈ కర్రీ నుండి ఎక్కువ బీపీ, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు తక్కువగా తీసుకోవడం మంచిదండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పేస్ట్ కింద పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇది కూర ఎంత బాగా కుక్ చేస్తే అంత టేస్టీ వస్తుందండి. ఇప్పుడు దానిలోనికి కూరకు సరిపడినంత కారము వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కారం వేయగానే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు అందులోనికి ఒక గ్లాసు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. ముందుగా చింతపండు పులుసు అనేది వేసేయకూడదండి. చింతపండు పులుసు వేయడం వల్ల ముక్క అనేది గట్టిపడిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇది ముందుగా మనం వాటర్లోనే ఉడికించుకోవాలండి. వాటర్ పోసి చింతపండు పులుసు తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోకి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెంసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు రసాన్ని అనేది ఇప్పుడు వేసుకోవాలండి. ముందుగా వేయకూడదండి, అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అందులోకి ముందుగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి ఇంకొక 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనిలోనికి 1 స్పూను మనం పెరుగుని యాడ్ చేసుకుందామండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుందండి. పెరుగు కంపల్సరీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు దానిలోనికి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. పులుపుని అడ్జస్ట్ చేయడం కోసం మనం బెల్లాన్ని యూజ్ చేస్తామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎలా ఉందనేది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్ కొంచెం థిక్నెస్ వచ్చింది. ఇంకా కొంచెం దగ్గర పడాలి. దానికి కాస్త టైం పడుతుంది. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ తలకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. అంతేనండి, ఎంతో రుచికరమైన చాలా టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.